అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు ఈ వీడియోలో గృహ నిర్మాణం మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా నా పేరు కృష్ణమోహన్ ముళ్ళపూడి. నేను ఒక రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ని. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో 38 ఇయర్స్ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఈ పల్లెటూరులో గృహాలు నిర్మించుకునే యజమానులందరికీ కూడా కనీస అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. సో ఇంతకుముందు వేరే టాపిక్స్ మీద హెల్త్ కేర్ మీద, వెల్త్ క్రియేషన్ మీద చేశాను. ఇప్పుడు పల్లెటూరులో ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఈ వీకర్ సెక్షన్స్, బలహీన వర్గాల వారు దాదాపు ఒక్కో జిల్లాలో 1,00,000 ఇళ్ళు కడుతున్నారు. సో అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అనేది చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంతమంది సివిల్ ఇంజనీర్లు ఉన్నా సరే ఒక్క కన్స్ట్రక్షన్ దగ్గర కూడా వాళ్ళ యొక్క సేవలు అందుబాటులో లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టేస్తున్నారు. దానివలన మనం 80 ఏళ్ళు ఉండవలసిన స్ట్రక్చర్కి ఎన్నో సమస్యలతోటి దాని లైఫ్ 20 ఏళ్ళకి పడిపోతుంది. కొన్ని చోట్ల 10-15 ఏళ్ళకు కూడా అసలు ఉండలేని పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా పల్లెటూరులో కట్టే పెద్ద కన్స్ట్రక్షన్లు అంటే ఏంటి, గ్రౌండ్ ఫ్లోర్, 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ కట్టే కూడా పరిస్థితి అదే ఉంది. గ్రౌండ్ మీద మనం మార్క్ చేసినట్టుగా ఫౌండేషన్ తవ్వేటప్పటికి అటు ఇటు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో చూశాను కొన్ని చోట్ల. అందువల్ల ఏంటంటే మనందరం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మారాలంటే గృహ నిర్మాణ యజమానులు అవగాహన పెంచుకోవాలి. రెండోది, ఈ రాష్ట్రంలో ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంతమంది సివిల్ ఇంజనీర్లు ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళ సేవలు ఈ పల్లెటూరులో అందే పరిస్థితి లేకుండా పోయింది. సో వాళ్ళందరూ కూడా రిటైర్డ్ సివిల్ ఇంజనీర్లు అవ్వచ్చు, కొత్తగా చదువుకున్న వాళ్ళు కూడా కావచ్చు, పాస్ అయిన వాళ్ళు అవగాహన పెంచుకుని వీళ్ళు ఈ సెక్టార్లో ఒక లైవ్లీహుడ్ కింద పెట్టుకుంటే విపరీతమైన స్కోప్ ఉంది, ఎంతో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంది. వాళ్ళకు కూడా అవగాహన కావాలి. సో ఈ రెండు అచీవ్ చేయడానికి అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ వీడియోస్ ఇప్పుడు గృహ నిర్మాణం మీద వస్తుంటాయి. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఒక గృహాన్ని కట్టుకునేటప్పుడు మనకి దిక్కులు అంటే ఏంటి, మనం గృహం స్టార్ట్ చేసేటప్పుడు వాస్తు సిద్ధాంతాన్ని పిలుస్తున్నాం. వాస్తు సిద్ధాంతి గారు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఆ చెప్పిని మనకు అర్థం కావాలన్నా, మనం ఏదైనా అడగాలన్నా కూడా ముందు ఈ దిక్కులు మూలలో మనకు అర్థం కావాలి. సో దిక్కులు మూలలో చాలామందికి తెలుసు, తెలియదంటలేదు. బట్ తెలియని వాళ్ళకి అర్థమవుతాయి అని చెప్పేసి నేను చెప్తున్నాను. దయచేసి చూడండి. ఇప్పుడు మనం సూర్యోదయం అయినప్పుడు మనం సూర్యుడికి ఎదురుగుండా నుంచుంటే మనకి ఎదురుగా ఉండే దిక్కు తూర్పు. అదేవిధంగా మనకి వెనకాల ఉండే దిక్కు పడమర. అదేవిధంగా మనకి రైట్ సైడ్ ఉండే దిక్కు దక్షిణం, లెఫ్ట్ సైడ్ ఉండే దిక్కు ఉత్తరం. సో 4 దిక్కులు వచ్చినాయి కదా. తర్వాత మూలలు ఏంటంటే, మళ్ళీ 4 మూలలు ఉంటాయి. ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము. అలాగే తూర్పుకు నుంచున్నప్పుడు మనకి ఈ కుడి చేతి వైపు ఉండే మూలని ఏమంటారంటే ఆగ్నేయం అంటారు. అలాగే కుడి చేతి వైపు నుండే వెనకాల మూలని నైరుతి అంటారు. అలాగే ఎడం చేతి వైపు ఉండే ముందు వైపు మూలని ఈశాన్యం అంటారు. అదేవిధంగా ఎడం వైపు నుండే వెనకాల మూలని వాయవ్యం అంటారు. అంటే ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము. సో ఈ 4 మూలలో 4 దిక్కుల మీద మనకి అవగాహన ఉంటే కనుక వాస్తు సిద్ధాంతి గారు చెప్పేది మనకు అర్థమవుతుంది. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. రెండోది ఏంటంటే, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్క విషయంలో వాస్తు సిద్ధాంతి గారు చెప్తున్నారో లేదో నాకు తెలియదు. మనకి గృహం కట్టుకునేటప్పుడు పిశాచ స్థానం అని ఉంటుంది. ఆ పిశాచ స్థానం పూర్వకాలం ఏంటంటే, ఈ టౌన్ ప్లానింగ్ రూల్స్, ఈ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ లేనప్పుడు ఏంటంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టేస్తారు. కాబట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి అని చెప్పేసి కొన్ని భయాలు కల్పించి పిశాచ స్థానం అని పెట్టారు. ఆ పిశాచ స్థానంలో ఇల్లు కట్టితే ఏమవుతుందంటే మనకి చాలా నష్టం జరుగుతుంది అని. ఆ పిశాచ స్థానం ఏంటంటే, మీరు స్థలం కొలతలు తీసుకోండి, పొడుగు, వెడల్పు. ఇప్పుడు మన ఇక్కడ ఈ స్థలం తీసుకోండి. ఇది 108 గజాల స్థలం, 27 అడుగుల వెడల్పు, 36 అడుగుల లోతు. ఈ 27 అడుగులని 9 భాగాలు చేయండి. అంటే 27ని 9 పెట్టి భాగిస్తే 3 వస్తుంది. అంటే 3 అడుగులు. ఈ 27 అడుగుల్లో ఈ చివరి 3 అడుగులు, ఈ చివరి 3 అడుగులు పిశాచ స్థానం. అదేవిధంగా ఈ 36 అడుగుల్లో 9 భాగాలు చేస్తే 4 అడుగులు వస్తుంది. సో ఈ పక్క 4 అడుగులు, ఈ పక్క 4 అడుగులు పిశాచ స్థానం. అంటే ఇప్పుడు ఈ చుట్టూరు గీసాను చూడండి, ఈ 4 అడుగులు, ఈ 3 అడుగులు, ఈ చుట్టూరు ఉన్నదంతా కూడా పిశాచ స్థానం. అంటే ఏంటి, అక్కడ మనం కట్టకూడదు, ఈ లోపలే కట్టుకోవాలి, ఆ భాగం వదిలేసి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం చూడండి, ఈ 3 అడుగులు ఇప్పుడు మన భాషలో ఇప్పుడు మనం ఏమంటున్నాం, టౌన్ ప్లానింగ్ రూల్స్లో సెట్ బ్యాక్ అంటున్నాం. ఇది పిశాచస్థానం అంటున్నాం. పిశాచస్థానం అన్న సెట్ బ్యాక్ అని ఒకటి ఆ రోజుల్లో భయపెట్టి వదిలిపించారు. ఇప్పుడు ఏంటంటే
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అయితే 108 అడుగులు దీనికే 3 అడుగులు పిశాచిస్తాను ఉంటే ఇంక 200 గజాలు, 400 గజాలు, 300 గజాలు దానికి ఎంత ఉంటుంది పిశాచిస్తాను? సో మనం వదులుతున్నాము మరి. సో మనకేం చేస్తున్నాం, ఎవరైనా చూసి చూడనట్టుగా ఉంటే 3 అడుగుల బదులు 2 వదిలేద్దాం, 2 బదులు 6 వదిలేద్దాం, మనిషి వెళ్తే చాలు కదా అన్నట్టు కట్టేస్తున్నాం. ఓ పక్క వాస్తు సిద్ధాంత్ గారిని పిలిచి మనం అదేంటండి ఇదేంటండి అంటున్నాం. 10 ఏళ్ళు అయిన తర్వాత మనకి ఏమైనా కష్టాలు వస్తే ఏమండి నా ఇంట్లో ఏం తేడా ఉందో వచ్చి చెప్పండి అంటే ఆయన ఏదో ఆ మూల ఇది ఉంది, ఈ మూల ఇది ఉంది, నీకు ఆ గోడ ఎత్తుంది, ఈ గోడ ఎత్తుంది అని ఏదో చెప్తుంటే మనం నానా బాధలు పడుతున్నాం. అసలే కష్టాల్లో ఉంటే మళ్ళీ ఈ ఖర్చు ఒకటి. సో అందువల్ల ఏంటంటే ఇంతవరకు మీరు అవగాహన చేసుకుంటే ఈ దిక్కులు మూలలో తర్వాత ఈ పిశాచ స్థానం గురించి అవగాహన చేసుకుంటే మీరు ఈ వాస్తు ఎంతవరకు ఫాలో అవ్వచ్చు, మన కష్టాలు వచ్చినప్పుడు దానికి కారణం ఏంటనేది మీకు కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఏంటంటే ఇల్లు కట్టుకునేటప్పుడు స్థలం కొనాలనుకున్నప్పుడే మనకి రావాల్సిన అవగాహన ఇది. రెండోది ఏంటి, ఇప్పుడు గృహ యజమాని తర్వాత ఈ ఇంజనీర్లు, కొత్తగా పాస్ అయిన ఇంజనీర్లు ఇద్దరు కూడా మార్కెట్లో ఈ గృహ నిర్మాణంలో జరిగే ఈ మెజర్మెంట్స్, యూనిట్స్ వీటి గురించి తెలుసుకోవాలి. ఎందుకని వీళ్ళిద్దరు కొత్తగా వస్తారు. గృహ యజమాని కొత్తగా వస్తాడు ఫీల్డ్లోకి, ఇంజనీరు కొత్తగా వస్తాడు, పాస్ అయిన ఇంజనీర్లు. సో వాళ్ళకి మీ అవగాహన కోసం ఏంటంటే ఇప్పుడు ఇది మనం మార్కెట్లో కాలేజీలోనేమో మీటర్లో చెప్తే ఇక్కడ మార్కెట్లోనేమో అడుగుల్లో చెప్తారు. అంటే ఏంటి, 1 అడుగు అంటే 12 అంగుళాలు, 3 అడుగులు అంటే 1 గజము, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఇప్పుడు ఇక్కడ రాశారు కదా, 1 అంగుళం అంటే 2.54 సెంటీమీటర్లు. తర్వాత మనం ఏమైనా పొలం కొనుక్కోవాలంటే ఎకరాల్లో కొంటాం. 1 ఎకరం అంటే 100 సెంట్లు. చూడండి, ఇప్పుడు మనం స్థలం కొనాలంటే 4 సెంట్ల స్థలం, 5 సెంట్ల స్థలం, సెంట్ ఎంత అని మాట్లాడతారు. అంటే ఏంటి, 1 ఎకరం అంటే 100 సెంట్లు అనమాట. అదేవిధంగా 1 చదరపు గజం అంటే 9 చదరపు అడుగులు. అదేవిధంగా 1 ఎకరం అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి సెంట్లు అంటాం, తెలంగాణలో వెళ్ళేటప్పటికి గుంటలు అంటారు. సో 1 ఎకరం అంటే ఏంటి, 40 గుంటలు. అక్కడ 1 గుంట అంటే 121 చదరపు గజాలు. రెండోది మనం ఇటు నెల్లూరు, తిరుపతి ఆ ఏరియా రాయలసీమ వెళ్ళామంటే అంకణాల్లో చెబుతారు. అంటే ఏంటి, 1 అంకణం అంటే ఏంటి, కొన్ని ఏరియాస్లో 4 గజాలు అంటున్నారు, కొన్ని ఏరియాస్లో 8 చదరపు గజాలు అంటున్నారు. అదేవిధంగా మనం కంకర తర్వాత ఇసుక ఇవన్నీ మనం మెజర్మెంట్ ఏంటంటే చదరపు మన ఘనపటి అడుగులో కొలుస్తాం. 1 యూనిట్ 5 యూనిట్లు ఇసుక అంటారు. 5 యూనిట్లు ఇసుక అంటే 500 ఘనపటి అడుగులు. 5 యూనిట్ల కంకర అంటే 500 ఘనపటి అడుగుల కంకర. అదేవిధంగా మనం ప్లాస్టింగ్లు మెజర్మెంట్, స్లాబ్ ఏరియా మెజర్మెంట్లు యూనిట్లో కొలుస్తారు. అంటే ఏంటి, 1 యూనిట్ స్లాబ్ ఏరియా అంటే 100 చదరపు అడుగుల ఏరియా. అలాగే ప్లాస్టింగ్ కూడా 1 యూనిట్ ప్లాస్టింగ్ అంటే 100 చదరపు అడుగుల ప్లాస్టింగ్. సో ఈ భాష ఇటు గృహ యజమానులకి అర్థం కావాలి, అటు కొత్తగా పాస్ అయిన ఇంజనీర్లకి అర్థం కావాలి. సో ఇక్కడ మన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు నేను చాలా కాలంగా పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఈ ఇల్లు ఎలా కడుతున్నారు ఏంటనేది, వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటనేది నేను చూడటంతో పాటు వాళ్ళు నాకు ఫోన్లు చేసి కూడా చాలామంది చెప్పేది ఏంటంటే, మాకు సైట్ ఇంజనీర్లు దొరకలేదు అంటున్నారు, తర్వాత వాటర్ గురించి మాకు అవగాహన లేదంటున్నారు. సో ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన తర్వాత తవ్వేటప్పుడు అటు ఇటు తవ్వేస్తున్నారు, సైడ్ అయిపోతున్నాయి అంటున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. కాబట్టి సో ముందు మనం ఇంజనీర్లని పల్లెటూరులో నిర్మాణాలకి వాళ్ళు అవైలబిలిటీ ఉండేటట్టు వాళ్ళని ట్రైన్ చేయాలి. దానికి ఈ సివిల్ ఇంజనీర్స్కి సైట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాము. సో వీలైనంత వరకు అందరినీ కూడా మార్కెట్లో ఖాళీగా ఉన్న సివిల్ ఇంజనీర్లు అందరినీ కూడా ట్రైన్ చేయడంతో పాటు రిటైర్డ్ సివిల్ ఇంజనీర్లకి విపరీతమైన అనుభవం ఉంది, వాళ్ళు ఎంతో సేవ చేయగలుగుతారు. సో వాళ్ళందరినీ కూడా ఒక యూనిటీలోకి తీసుకొచ్చి వాళ్ళందరి సేవలో కూడా ఈ పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో గృహాలందరికీ కూడా అందించేటట్టు నేను చేద్దాం అనుకుంటున్నానని తెలియజేస్తూ, ఈ కంటెంట్ జనంలోకి వెళ్ళడానికి దయచేసి షేర్ చేయమని, నచ్చితే లైక్ చేయమని, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.